హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ moonpaddu సాయి పత్రిజీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఈరోజు ఈ 5 మామిడికాయలతో ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 5 మామిడికాయలు బాగా కడిగి శుభ్రంగా ఒక పొడి బట్టతో తుడిచిపెట్టానండి. ఏమాత్రం తాడి తగలకుండా మనం పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. ఈ విధంగా కట్ చేసి అన్నీ కూడా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఈ విధంగా చూడండి, ఈ బౌల్లో చూపిస్తున్న విధంగా 5 కాయలకు ఇన్ని ముక్కలు వచ్చాయి. ముక్కలు ఈ విధంగా తరిగి పెట్టుకొని కొలత కోసం అన్నమాట ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్తో 4 బౌల్స్కి లెక్క అన్నమాట. 4 బౌల్స్ ఈ గిన్నెతో 4 గిన్నెలు కొలుచుకొని దాని ప్రకారం ఉప్పు, కారం, ఆవపిండి వేశాను. ఆవకాయకి వేసినట్లే వేశాను. కాకపోతే ఇక్కడ టెంకతో కాకుండా సన్నగా ముక్కలు పచ్చడి పెట్టాను. మాకు ఇక్కడ బెంగళూరులో సరిగా దొరకవండి. ఆ ఆవకాయ ముక్కలు ఎక్కడ కొట్టిస్తారో కూడా మాకు తెలీదు. ఎక్కడో చాలా దూరం మార్కెట్స్లో చేస్తారట, తెలీదు మాకు. ఈసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడే చేసుకొని వస్తాను పచ్చడి. ఇప్పుడైతే ముక్కల పచ్చడి పెట్టుకున్నాను. ఈ గిన్నెతో కొలిచి 4 గిన్నెలు దాని ప్రకారం ఉప్పు, కారం వేసాను అన్నమాట. దీంతో 4 గిన్నెలు ఉన్నాయి. ఈ స్టీల్ గిన్నెతో ముక్కలు ఈ మాత్రం కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. ఆవకాయలాగా పెద్దగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, పెరుగులోకి ఇంకా చాలా రుచిగా ఉంటుంది, చద్దన్నంలోకి ఇంకా బాగుంటుంది. చూడండి, ఇన్ని ముక్కలు కొలిచి పెట్టుకున్నాను. ఈ 5 టెంకలు తీసేసాను. అవి మనం సాంబార్లోనో పప్పులోనో వేసుకోవచ్చు. పుల్లగా ఉంటాయి కదా, పడేయటం ఎందుకు. కారం ఈ విధంగా 3/4 కొలిచి పెట్టుకున్నాను. కానీ కారం చాలా కారంగా ఉందండి. ఇది ఇంట్లో తయారు చేసింది. అంటే మిరపకాయలు ఎండబెట్టి మిక్సీకి వేసుకున్నాం అన్నమాట. కారంగా ఉంది కాబట్టి నేను కొంచెమే వేసాను, చూపించిందంతా వేయలేదు. 3/4 తీసుకున్నాను కానీ వేయలేదు. ఉప్పు చూడండి, 1/4 భాగం వేసాను. అయినా కూడా ఈ కారం బాగా ఎక్కువ ఎర్రగా ఉంది, కారంగా కూడా ఉంది. కలిపి పెట్టాను. ఆవపిండి వేద్దామంటే మిక్సీ పవర్ లేదు. కొద్దిసేపు అయినాక వేస్తాను. ముందు ఇవి 2 కలిపి పెట్టాను. చూడండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నింట్లోకి రుచిగా ఉంటుంది. ఉప్మాలోకి, టిఫిన్స్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కూడా తినచ్చు. కొంతసేపు అలా మూత పెట్టి ఉంచాను. తర్వాత ఆవపిండి రెడీ చేసుకున్నాను. ఆవాలు పచ్చిదైనా వేసుకోవచ్చు, వేయించైనా వేసుకోవచ్చు. మనం ఆవకాయకైతే పచ్చిదే వేసుకుంటాము. నేను ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా, ఎక్కువ రోజులు లేకుండా మామూలుగా త్వరగా అవజేసేస్తారు మా ఇంట్లో. సో ఆవపిండి 3.5 స్పూన్ వేసాను. ఆవాలు, మెంతులు వేయించి కలిపి పొడి చేశాను అన్నమాట. అందాజుగా వేసానండి. ఆ మిగిలిన పిండి వేరే పచ్చళ్ళల్లో వేస్తాను. ఈ పొడి వేసి మొత్తం కలిపి పెట్టాను. దీనికి మళ్ళీ మనము పోపు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇలా కలిపి పెట్టాను. అప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇది నేను ఉదయం తరిగి పెట్టాను. మధ్యాహ్నానికి ఎలా ఊరిపోయిందో చూడండి, ఎంత ఊట వచ్చిందో. ఒక్కొక్కసారి కాయని బట్టి ఊట వస్తుందన్నమాట. కొన్ని కాయలు సరిగా రావు, ఎంత మామూలుగా ఉప్పేసా కూడా.
ముందు 2 వేసాను, ఇప్పుడు 1.5 వేసాను. ఇలా కడాయి పెట్టుకొని ఆవాలు, మెంతులు, కరివేపాకు, కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. జాడీల్లో పచ్చడి తీసి పెట్టుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు నా దగ్గర జాడీ లేదు, ప్లాస్టిక్ దాంట్లోనే తీస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో వేసాను. అది వీడియో అన్ఫార్చునేట్లీ స్కిప్ అయిపోయిందండి. చల్లారాక వేసేటప్పుడు తీసాను, కానీ ఎక్కడ స్కిప్ అయిందో ఏమో, డిలీట్ అయినట్టుంది, కనపడలేదు. సో దీనిలోకి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి, స్టీల్ గిన్నెలోకి తీయకండి, ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి పైనుంచి మళ్ళీ కొంచెం నూనె వేసాను. నూనె మొత్తం ఒక గ్లాస్ నూనె పట్టింది. పోపులో సగం వేసాను, ఇక్కడ సగం వేసాను. తిరగమాత పెట్టాను కదా, చల్లారిందే వేసానండి. చూడండి, ఇలా డబ్బాకు తీసి పెట్టుకుంటే మనం కొన్ని రోజులు బాగా వాడుకోవచ్చు. తడి స్పూన్ పెట్టకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు వస్తుంది. చాలా టేస్ట్గా కూడా అనిపించింది. కొద్దిగా చేతిలో వేసుకొని చూశాను, ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా అని. కరివేపాకులు కనపడుతున్నాయి కదండి, ఇందులో వేసాను అన్నమాట పోపు. ఆవాలు, మెంతులు, కరివేపాకు. ఎండుమిర్చి గిల్లి వేయలేదు, మామూలుగా అయితే వేస్తాను, కానీ కారం ఎక్కువ ఉన్నట్లుంది, బాగా ఎర్రగా కనపడుతుంది కదా, అందుకని ఎండుమిర్చి గిల్లి వేయలేదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అన్నం తీసుకున్నాను. ఏదైతే పచ్చడి మనం తయారు చేసుకున్నామో అది పక్కన పెట్టుకున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ మారుతుందండి, అందుకని ఫస్ట్ నెయ్యి లేకుండానే కలుపుకొని తింటాను, అప్పుడు మనకు కరెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది, చేతిలో వేసుకొని చూశాను. ఏదైనా సరే మళ్ళీ ఆ ఎంగిల్ చేతిలో పెట్టకుండా మనం శుభ్రంగా ఉండాలి. అన్నం కలుపుకొని ఆ పచ్చడి కలిపి టేస్ట్ చేశాను అన్నమాట. నాకైతే ఉప్పు కారం బాగా సరిపోయాయి కరెక్ట్గా. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ముక్కల పచ్చడి చేసుకునేటప్పుడు ఉప్పు కారాలు పులుపుని బట్టి మీరు ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే అన్నం కలుపుతున్నాను. మనకు ఏ పచ్చడి చేసినా ఇలా అన్నం కలుపుకొని తినడం బాగా అలవాటు కదండి. పాత రోజులు గుర్తొస్తున్నాయి కదండి, అమ్మ కలిపి పెట్టేది. తర్వాత అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని దించొస్తానమాట. నెయ్యి వేస్తే టేస్ట్ తెలియదు కదా మనకి, ముందే అంతా కొంచెం చప్పగా అనిపిస్తుంది. నెయ్యి వేస్తే ఒక రకం టేస్ట్ వస్తుంది, నెయ్యి లేకుండా ఒక రకం టేస్ట్ వస్తుంది. తెలిసే ఉంటుంది అందరికీ, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళంతా. చూడండి, ఇప్పుడు నేను తిని చూస్తున్నాను. ఇది నెయ్యి లేకుండా ఉందన్నమాట. అప్పుడు నాకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని తెలుస్తుంది ఖచ్చితంగా. నెయ్యి వేసేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ సమపాళ్ళల్లో ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉంది. అన్నం అంతా కూడా మనం పచ్చడితో లాగించేయచ్చు. ముక్కల పచ్చడి రెడీ. అసలు చాలా చక్కగా బాగా ఊట ఎక్కువగా వచ్చేసింది పచ్చడిలో, బాగా ఊరిందనమాట. ఒక పూటకే బాగా ఊరిపోయింది, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదు. ముక్కల పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.